గాంధీ కాలనీలో ఎవరో రాత్రి కానీ లేకపోతే ఎర్లీ అవర్స్లో సంబడి ఇక్కడ మనకి అంబేద్కర్ గారి స్టాచ్యూకి చెప్పుల దండ వేశారు. దీని మీద చాలా సీరియస్గా వీఆర్ టేకింగ్. ఎవరో సమ్ క్రిమినల్, ఎవరైతే క్రిమినల్ ఉంటాడో వాడి క్రిమినల్ మైండ్ ఉన్నాడు, వాడికి కులము మతము జాతి గొప్పవారు గౌరవస్తులు అన్నటువంటి భేదం లేదు. ఎవరో ఒకరు ఆ పని చేశారు. సో దాన్ని ఖచ్చితంగా మనకున్న ఆధారాలు విట్నెస్ మా టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. నెక్స్ట్ 1 or 2 డేస్లో దీన్ని డిటెక్ట్ చేసి వారికి చట్ట పరిధిలో ఎటువంటి తీవ్రమైన చర్య తీసుకోవాలో అది తీసుకుంటాం. దీంతోపాటు పక్కనున్న ఇంకో దగ్గర కూడా ముసలగుంటలో ఎన్టీఆర్ స్టాట్యూ వేశారు. మరి ఈ టీమే వెళ్ళి అక్కడ వేసారా లేకపోతే ఇంకో టీమా ఎవరన్నది ఖచ్చితంగా పట్టుకుంటాం. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఆ క్రిమినల్ చేసిన చర్య ట్రాప్లో మనం ఎవరం పడకూడదు, ఆ చిక్కులో పడకూడదు. మనందరం చదువుకుంటున్నాము. ఇచ్చిన ఈ ఫిర్యాదును స్వీకరించాం. దీని మీద మేము కేసు కడతాం. కేసు కట్టి మేము దర్యాప్తు చేస్తాం. దీనికి ఎవడైతే బాధ్యుడో ఖచ్చితంగా పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని చెప్పి మేము అందరికీ హామీ ఇస్తున్నాం. మేము దీనికి సంబంధించి మీరు చూశారు, మీకు చాలామంది రాకముందే మేము వచ్చున్నాం ఇక్కడికి. అయితే ఈ సందర్భంగా ఏంటంటే మా ఉద్దేశం అంతసేపటికి ప్రశాంతంగా ఉండాలి, గొడవలే ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. మేము కూడా లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఆటంకం లేకుండా డీల్ చేయాలనే ఉద్దేశం చొప్పున మేము మా ఉద్యోగం చేస్తాం. కానీ మేము ఎవరిని అవమానించడం కానీ ఎవరిని దూషించడానికి కూడా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మనందరం ప్రశాంతంగా ఉండాలి, మీ గ్రామం ప్రశాంతంగా ఉండాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి చేయడం తప్పితే వేరే ఉద్దేశం ఉండదు. కాబట్టి పెద్దలు ముందుకు వచ్చారు, రిపోర్ట్ తీసుకున్నాం. ఇప్పుడు పాలాభిషేకం చేసి దండ వేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.